జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2026 సంవత్సరం జూలై నెల యొక్క మాస ఫలితాలు. ఈ జూలై నెలలో గోచారంలో ఉన్న గ్రహ గమనాలు ఏ విధంగా ఉన్నాయి? వృషభ రాశిలో మంగళ సంచారం ఈ మాసం మొత్తం కూడా మంగళ సంచారం వృషభ రాశిలో ఉంటుంది. రవి సంచారం మిథున రాశిలో 16వ తారీఖు వరకు కూడా మిథున రాశిలో రవి సంచారం ఉంటుంది. 17వ తారీఖు నుంచి ఆయన కర్కాటక రాశిలోకి ఆయన సంచారం సాగిస్తారు. అప్పుడే మనకి ఇంకా దక్షిణాయన పుణ్యకాలం కూడా ప్రారంభం అవుతుంది. అప్పటి నుంచి బుధుడు వక్రగతిలో ఉన్నాడు కాబట్టి ఈ నెలలో ఆయన సంచారము కర్కాటక రాశి మిథున రాశిలో ఆయన సంచారం ఉంటుంది. శుక్రుడు ఈ వారం మొదట్లో 5వ తారీఖు వరకు 4వ తారీఖు వరకు కర్కాటక రాశిలో సంచారం చేస్తూ 5వ తారీఖు నుంచి ఆయన సంచారాన్ని సింహరాశిలో ఉంటుంది. ఆయన సంచారం సింహరాశి, శుక్రాచార్యుల వారి సంచారం సింహరాశిలో ఉంటుంది. గురు భగవానుడు సంచారము కర్కాటక రాశిలో ఉంది. సింహరాశిలో కేతుదేవుని సంచారము, కుంభరాశిలో రాహుదేవుని సంచారము, ఆఖరిదైన మీనరాశిలో శనేశ్వరుని సంచారము. శనేశ్వరుడి సంచారము ఈ మాసం చివర్లో ఆయన వక్రగతిలోకి వెళ్తున్నారు. ఇదే ఈ వారం యొక్క గోచారంలో ఉన్న గ్రహస్థితులు. ఇది ఈ మాసము గోచారంలో ఉన్న గ్రహస్థితులు. ఈ మాసంలో ఉన్న ఈ గోచార గ్రహస్థితుల్ని అనుసరించి ఎలాంటి ఫలితాలు ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఉండబోతున్నాయి. అలాగే ఈ మాసము గోచారంలో గ్రహ గమనాలు ఎలాగున్నాయి అంటే మంచి స్థానాల్లో ఉన్నాయా, ఏదైనా జాగ్రత్తలను సూచిస్తున్నాయా, ఏదైనా శుభత్వాన్ని సూచిస్తున్నాయా? ప్రత్యేకాంశం ఏంటంటే గోచారంలో ఈ మాసం చివరిలో శనేశ్వరుడు వెళ్ళడం. దీని మీద మళ్ళీ మనం సపరేట్ గా ఒక వీడియోలో నేను చెప్తాను ఎలా ఉంటుంది అనేది. ఇది కొంతమందికి చాలా బాగా ఉంటుంది. ఏలినాడులో ఉన్న వాళ్ళకి బాగా ఉంటుంది. ఇప్పుడు వక్రగతి అష్టమ శ్రేణిలో ఉన్న వాళ్ళకి బాగా ఉంటుంది. అర్ధాష్టమ శ్రేణిలో ఉన్న వాళ్ళకి బాగా ఉంటుంది. ఒక రిలీవింగ్ ఫ్యాక్టర్ అనుకోండి ఈ ఏలినాడు శని, అష్టమ శని, అర్ధాష్టమ శనిలో ఉన్న వాళ్ళకి. అది ఈ మాసం చివరి నుంచి స్టార్ట్ అవుతుంది. అలాగే కంటక శనిలో ఉన్న వాళ్ళకి కూడా ఈ పాయింట్ వర్తిస్తుంది. ఇది మోస్ట్ స్పెషల్ అంశము గోచారంలో. ఇంకొకటి ఏంటంటే మనందరికి తెలిసిన దేవగురువు అయిన బృహస్పతి కర్కాటక రాశిలో ఆయన సంచారము, రవి కూడా ఈ మాసం మధ్యలో కర్కాటక రాశిలోకి రావడం, అన్ని మాసాల్లోకెల్లా అన్ని రాశుల్లో ఆయన సంచారం కంటే కూడా దేవగురువు అయిన బృహస్పతి సంచారము కర్కాటక రాశిలో, ధనుసు రాశిలో మీన రాశిలో ఈయన సంచారం చాలా స్పెషల్ గా ఉంటుంది. ఇప్పుడు ఇది ఈయన సమక్షంలో సూర్యనారాయణ మూర్తి కర్కాటక రాశిలో ప్రవేశం అంటే దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభం అవుతుంది. ఇది చాలా మంచిది. దీని గురించి కూడా మనం ఒక వీడియోలో నేను చెప్తాను. దక్షిణాయన పుణ్యకాలం ఈ సంవత్సరం ఎంత సిగ్నిఫికెంట్ గా ఉంది, దీన్ని మనందరం ఎలా యూటిలైజ్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా మనం ఒక వీడియోలో మాట్లాడుతున్నాం. మొత్తానికి అయితే ఇవి ఈ మాసంలో ఉన్న గోచారంలో ఉన్న ప్రత్యేక అంశాలు. ఇప్పుడు నేను చెప్పినట్టు శుభత్వాన్ని సూచిస్తుంది కదా. శనేశ్వరుడు వక్రగతిలోకి వెళ్ళడం కొన్ని రాశుల వాళ్ళకి నేను చెప్పాను కదా. ఏలినాడు శనిలో ఉన్న వాళ్ళకి, అష్టమ శనిలో ఉన్న వాళ్ళకి, అర్ధాష్టమ శనిలో ఉన్న వాళ్ళకి, కంటక శనిలో ఉన్న వాళ్ళకి వీళ్ళందరికీ ఊరట ఇస్తుంది. అట్ ద సేమ్ టైం వృషభ తులా రాశుల వాళ్ళకి కొంత ప్రతికూలం పూర్తిగా అని చెప్పను, అలాగని అనుకూలంగా కూడా ఉండదు, అలా ఉంటుంది. ఇవి ఈ మాసంలో ఉన్న గోచర గ్రహస్థితులు. అలాగే ఇప్పుడు గోచార గ్రహస్థితులను అనుసరించి ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయో మనం పరిశీలిద్దాం. ధనుస్సు రాశి, ధనుస్సు లగ్నంలో పుట్టిన వాళ్ళకి, ధనుస్సు రాశిలో పుట్టిన వాళ్ళకి, ధనుస్సు లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఈ మాసం చాలా మంచి మాసం. ఈ మాసం మధ్యలో నుంచి మీకు అర్థమవుతుంది చాలా మంచి మాసంలో మీరు ఉన్నారని చెప్పి. పరిస్థితులు అనుకూలంగా మారుతున్నాయి. తారుమారైన సిచ్యువేషన్స్ అన్నీ కూడా బెటర్ అవుతూ ఉన్నాయి. ఇప్పుడు బెటర్ అవుతూ ఉంటాయి ఈ మాసంలో. ఏ రిలేషన్స్ వల్ల మీరు ఇబ్బంది పడ్డారో, లేదా ఏదన్నా రిలేషన్స్ లో ఎవరికైనా హెల్త్ ప్రాబ్లం వచ్చినా అవన్నీ ఇప్పుడు క్యూర్ అయ్యే టైం. కొత్త రిలేషన్స్ ఈ మాసంలో ఏర్పడతాయి మీకు. రిలేషన్స్ అంటే అది ఫ్రెండ్షిప్ కావచ్చు,
లేదా ఎవరైనా ఎప్పటి నుంచో కాంటాక్ట్ లో లేని వాళ్ళు కాంటాక్ట్ లోకి రావచ్చు. ఇలా ఏదైనా కొత్త రిలేషన్స్ కి ఈ మాసంలో అవకాశం ఉంది. ఈ కొత్త రిలేషన్స్ ఎప్పటికీ మీరు కంటిన్యూ చేస్తే బాగుంటుంది, ఇంత ప్రశాంతంగా ఉంటుంది అనే ఆలోచన కూడా మీ మీ మైండ్ లో ఈ మాసం మొదలవుతుంది. మనసుకి చాలా ప్రశాంతంగా అనిపించే మాసం ఏదైనా ఉందా అంటే గత 2025 నుంచి చూసుకుంటే ధనుసు రాశి ధనుసు లగ్నంలో పుట్టిన వాళ్ళకి మనశ్శాంతి అస్సలంటే అస్సలు లేదు, కొంచెం కూడా లేదు. కానీ మీకున్న గురుబలం వల్ల దాన్ని కప్పెట్టేసుకొని మనశ్శాంతి లేదు అన్నది కప్పెట్టుకున్నారు. చూసే వాళ్ళకి వీళ్ళు బాగానే ఉన్నారు కదా అంటే మీరు బాగానే ఉన్నారు కదా అనుకునే విధంగానే మీరు ఉన్నారు. కానీ అంతరాంతరంలో మీకు తెలుస్తుంది ఎంత మీరు నలిగిపోతున్నారు. ఇప్పుడు ఈ మాసం అసలు మీకే అనిపిస్తుంది, అవతల వాళ్ళు చెప్పడం కాదు మీరు బాగున్నారని, మీకే అనిపిస్తుంది ఎస్ నేను బాగున్నాను, నేను బాగుంటాను. మనసుకి ఎంత ప్రశాంతంగా అనిపిస్తుంది అంటే అసలు మీరు ఈ వీడియో చూస్తుంటే ఈ మాటలు వింటుంటేనే మీకు అనిపిస్తుంది అది యాక్టివేట్ అయిపోతుంది, ఆ ప్రశాంతత వచ్చేస్తుంది. అంత ప్రశాంతత ఉంటుంది. ఇక్కడ నుంచి ఒక 4-5 నెలలు ప్రశాంతత కొనసాగుతుంది. అర్ధాష్టమ శని వల్ల చాలా టాలరెన్స్ తీసుకున్నారు, చాలా అంటే చాలా. వాటన్నిటి నుంచి ఇంకా బయటికి ఇంకా తొందరలోనే అర్ధాష్టమ శని కూడా కంప్లీట్ అవుతుంది. ఆయన అంటే శనేశ్వరుడు యొక్క గొప్పతనం ఏంటంటే ఎంత ఇబ్బంది పెట్టినా దానికి తగ్గట్టు ఏదో ఒకటి మంచి చేస్తాడు ఆయన. ఇది మీకు అర్థమయ్యేది చెప్పాలంటే చిన్నప్పుడు తల్లిదండ్రులు కోపడ్డప్పుడు, ఎస్పెషల్లీ తండ్రి కోపడితే ఇంట్లోంచి బయటికి వెళ్ళి మళ్ళీ వస్తూ పిల్లల్ని కోపడ్డప్పుడే ఏదైనా స్వీట్ బాక్స్ తేవడము ఇలా చేస్తే పిల్లలు అయ్యి నాన్న మళ్ళీ మామూలుగా ఉన్నారు, కోపం తగ్గిపోయింది, మన కోసం ఇచ్చారని చెప్పి సంతోషంగా తిన్నట్టు. అంటే ఎగ్జాంపుల్కి చెప్తున్నాను. అలాగా ఇప్పుడు ఉంది. అంటే శనేశ్వరుడు కర్మకారకుడు, ఆయన ఇబ్బంది పెట్టినా మంచి చేస్తాడు, ఆయన చూస్తారు. ఇక మీరే దీని తర్వాత చెప్పుకుంటారు. ఎవరైనా అర్ధాష్టమ శని, ఏలినాటి శని, అష్టమ శని అని బాధపడుతూ ఉంటే మీరే చెప్తారు మీరు బాధపడకండి, ఆయన మంచి కూడా చేస్తాడు. ఎందుకంటే మీరు ఇప్పుడు లిటరల్ గా ఎక్స్పీరియన్స్ అవుతారు కదా, మీరే కొంతమందికి ధైర్యాన్ని ఇవ్వగలుగుతారు ఇలా మీకు ఎవరైనా చెప్తే కనుక. అలా ధైర్యాన్ని కూడా మీరు ఇచ్చే కెపాసిటీ, ఎందుకంటే ఏదైనా మనకి స్వానుభవంలో వస్తే మనం ఎక్కువగా చెప్పగలుగుతాం దాన్ని అందరికీ. సో శనేశ్వరుడు యొక్క గొప్పతనం అది, ఆయన మహిమ అది. అందులో ఇప్పుడు గోచారంలో గురుబలం కూడా చాలా బాగా ఉంది, అన్ని రాష్ట్రాల వాళ్ళకి ఉంది, ఇంకా మీ రాష్ట్రాధిపతి కాబట్టి మీకు ఇంకా ఎక్కువగా ఉంది. అలా ఈ మాసంలో మంచి అనుకూలమైన ఫలితాలు. ఇంక నేను విడివిడిగా ఉద్యోగస్తులకి ఇలా, వ్యాపారస్తులకి ఇలా, పెళ్లి ప్రయత్నాలు చేసే వాళ్ళకి, సంతానం కోసం ఇవన్నీ నేను చెప్పక్కర్లా. అందరికీ మనశ్శాంతి ఉంటుందంటే, ఉద్యోగస్తులకు మనశ్శాంతి ఉందంటే ఇంట్లో బాగుంది బయట బాగున్నట్లు, వ్యాపారస్తులకి అంతే, వివాహ ప్రయత్నం చేసే వాళ్ళకి మనశ్శాంతి ఉందంటే మంచి సంబంధం దొరికినట్టు. ఇంకా అన్ని కూడా ఇంప్లాయిడ్, ఈ ఒక్క పాయింట్ లోనే అన్ని బాక్సెస్, మీ లైఫ్ లో ఉన్న అన్ని బాక్సెస్ ఇంప్లాయిడ్ అయిపోతాయి, అన్ని ఫిల్ అవుతాయి అని అర్థం ఇక్కడ. సో శనేశ్వరుడు ఇన్నాళ్ళు ఆయన ఇచ్చిన పాప కర్మాన్ని ఎలాగైతే క్షయం చేశాడు, నాశనం చేస్తే, బాధపడుతున్నాం అంటే పాపకర్మం తొలగిపోతుందండి, సుఖపడుతున్నాం అంటే పుణ్యకర్మం తొలగిపోతుంది. సింపుల్ కదా, ఆ సింపుల్ యాజ్ సచ్. మీకున్న పాపకర్మం తొలగిపోయింది కాబట్టి ఇంక ఇప్పటి నుంచి మీకు ఊరట కలిగే ఫలితాన్ని శనేశ్వరుడు ఇవ్వబోతూ ఉన్నారు. వాటన్నిటిని తీసుకోవడానికి సిద్ధంగా ఉండండి. ఇవి ఈ మాసం యొక్క గోచార గ్రహస్థితుల ఫలితాలు ధనుసు రాశి ధనుసు లగ్నంలో పుట్టిన వాళ్ళకి. పరిహారము, ఈ మాసంలో చేసుకోవాల్సిన పరిహారము, మనము గోచరంలో ఉన్న గ్రహస్థితుల గురించి మొత్తం చూసాము, ఎలా ఉంటాయి ఫలితాలు కూడా మనం చూసాము. ఇందులో శనేశ్వరుడు వక్రగతిలోకి వెళ్ళడము ఒక చాలా మంచి విషయము. అంటే వక్రగతిలోకి ఆయన వెళ్ళేది కుంభరాశిలోకి అవ్వడం వల్ల, అంటే కుంభరాశి వైపే కాబట్టి ఇది ఒక మంచి విశేషాంశము. అందువల్ల దీనిలో అన్ని బ్లెస్సింగ్స్ తీసుకోవడానికి, శనేశ్వరుడు బ్లెస్సింగ్స్ తీసుకోవడానికి, అందున ప్రత్యేకించి ఏలినాటి శని ఉన్న వాళ్ళు, అష్టమ శని ఉన్న వాళ్ళు, అర్ధాష్టమ శని ఉన్న వాళ్ళు, కంటక శని ఉన్న వాళ్ళకి ఇప్పుడు అది ఎవరెవరో నేను చెప్తాను. ఏలినాటి శనిలో ఉన్న వాళ్ళు ఇప్పుడు కుంభరాశి, మీనరాశి వాళ్ళకి ఏలినాటి శని ఉంది, కుంభరాశి వాళ్ళకి ఏలినాటి శని ఉంది, అలాగే మేషరాశి వాళ్ళకి కూడా ఏలినాటి శనిలోనే ఉన్నారు. అర్ధాష్టమ శనిలో ఉన్న వాళ్ళు ఎవరు,
ధనుసు రాశి వాళ్ళు, అష్టమ శనిలో ఉన్న వాళ్ళు సింహ రాశిలో ఉన్నవాళ్ళు, కంటక శని ఎవరికి ఉంది? మిథున రాశిలో ఉన్న వాళ్ళకి. సో ఈ రాశుల్లో ఉన్న వాళ్ళకి కావచ్చు, లేదా ఇప్పుడు నేను చెప్పిన రాశులు లగ్నాల్లో ఉన్న వాళ్ళకి అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏలినాటి శని, కంటక శని ఇవన్నీ ఉన్నాయి. ఇది దీంట్లోంచి ఇప్పుడు బయటపడటానికి మంచి సమయము. అంటే తర్వాత ఇప్పుడు ఏలినాటి శని కుంభరాశి వాళ్ళకి అయిపోతుంది అనుకోండి నెక్స్ట్ ఇయర్, కానీ మీనరాశి వాళ్ళకి ఉంటుంది, మేషరాశి వాళ్ళకి ఉంటుంది, తర్వాత నెక్స్ట్ ఇయర్ వృషభ రాశి వాళ్ళకి కూడా స్టార్ట్ అవుతుంది. ఇది ఏంటంటే దీంట్లోంచి ఇంకా మీనరాశి వాళ్ళు అంటే అర్ధాష్టమ శని, అష్టమ శని ధనుసు రాశి వాళ్ళకి, సింహరాశి వాళ్ళకి కూడా అయిపోతుంది, కంటక శని మిథున రాశి వాళ్ళకి అయిపోతుంది. సో మేజర్ గా మీనరాశి వాళ్ళకి, మేష రాశి వాళ్ళకి ఇప్పుడు ఇది ఒక మంచి ఆపర్చునిటీ అందరికీ కూడా. ఇప్పుడు శనేశ్వరుడు యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఇబ్బందులు లేకుండా, కర్మకారకుడు కాబట్టి మనకి సమన్వయం చేసే గ్రహం కూడా, అన్ని గ్రహాలు సమన్వయం చేసిన సాటర్న్ కొంచెం ప్రతిదీ కూడా లెక్కలు కరెక్ట్ గా తెలుస్తారు కాబట్టి మనం చేసుకోవాల్సిన శనేశ్వరుడికి సంబంధించిన పరిహారమే చేసుకోవాలి. దీనికి బెస్ట్ థింగ్ ఏంటంటే మీకు మీ ఇంటి దగ్గర ఏదన్నా భద్రకాళి అమ్మవారి ఆలయం ఉంటే ఆలయాన్ని దర్శించి రావడము, అలాగే విష్ణుమూర్తి ఆరాధన లేదా పరమశివుడికి ప్రతిరోజు సాయంత్రం పూట ఈ మాసం మొత్తం కూడా చేసుకోవడము, లేదా మీరైనా సరే అభిషేకం చేసి రావడము, ఈ మూడిట్లో ఏదైనా చేయవచ్చు. అసలు ఇవేం చేయలేమని అనుకున్న వాళ్ళు ప్రతిరోజు మీకు ఏ గుడి కుదిరితే ఆ గుడికి చెప్పులు లేకుండా కాళ్ళకి వీలుంటే, మీకు అవకాశం ఉంటే కనుక కాళ్ళకి చెప్పులు లేకుండా వెళ్ళి దర్శనం చేసుకున్నాను. అవకాశం లేని వాళ్ళు అంటే కొంతమందికి షుగర్ ఇలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళు చెప్పులు లేకుండా నడవలేరు. సో అలా మీకు ఆరోగ్యరీత్యా ఇబ్బందులు ఉంటే చెప్పులు వేసుకొని వెళ్ళవచ్చు. బట్ వీలుంటే ఈ మాసం మొత్తం కూడా ఏదో ఒక దేవాలయానికి ప్రతిరోజు కుదిరితే ఒకటే టైంలో దర్శనం చేసుకోండి, చాలా మంచి ఫలితాలు వస్తాయి. ఒకవేళ ఒకటే టైంలో చేసుకోవడానికి కుదరలేదు, మీరు పొద్దున్న సాయంత్రము మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు, సాయంత్రం అయితే మళ్ళీ స్నానం చేసి శుచిగానే వెళ్ళాలి దేవాలయానికి. ఉదయాన్నే అయితే స్నానం చేసి ఉదయాన్నే అయితే ఇంకా బెస్ట్. సో మీకు ఏ టైంలో కుదురుతుంది ఆ టైంలో మీరు దేవాలయానికి వెళ్ళడానికి ప్రయత్నించండి. ఇప్పుడు నేను చెప్పిన వీటిలో ఏదైనా చేసుకోవచ్చు, లేదా రోజు లలిత సహస్రనామం చదివినా కూడా మంచి ఫలితాలు వస్తాయి. వీటిలో ఏదైనా చేసుకుంటే కనుక శనేశ్వరుడు మంచి ఫలితాల్ని ఇవ్వడానికి చాలా చక్కటి, అంటే ఇప్పుడు ఉన్న ఈ వక్రగతిలో ఉన్న శనేశ్వరుడు చాలా మంచి రిజల్ట్స్ ఇవ్వడానికి అందరికీ కూడా అవకాశం చక్కగా ఉంటుంది. ఇవి ఈ మాసం యొక్క గోచర గ్రహస్థితుల్ని అనుసరించిన ఫలితాలు, అలాగే తదనుగుణంగా చేసుకోవాల్సిన పరిహారం. ఇలాగా మనందరం కూడా భగవద్కృపకి పాత్రలు అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కూడా పరమశివుణ్ణి శిరస్సు వంచి ప్రణామం చేస్తూ మంగళం. నమో భగవతే వాసుదేవాయ.